ఎవ్రీవన్, ఈ రోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. నార్మల్గా మనకి హెచ్సిఎఫ్ అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, ఎల్సిఎం అంటే డిఫరెంట్ మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? సో అదే విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటని తెలుసుకుందాం. అసలు ముందుగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఓకే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి అంటే, ఏదైనా మన ఒక కాంపోజిట్ నెంబర్ అనేది దాన్ని తీసుకున్నప్పుడు దాన్ని మనం ఎలా రాయాలి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయాలి. ఏంటి, కాంపోజిట్ నెంబర్ అనే దాన్ని. ఓకే, సో ఏంటి అంటే కాంపోజిట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా రాయాలి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయాలి. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయాలి. మేడం మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు, అసలు కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏంటో చెప్పకుండానే మీరు డైరెక్ట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెప్పేస్తున్నారు, మాకు ఎలా అర్థమవుతుంది మేడం? ఓకే, సో ఫస్ట్ మనం అసలు కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ఓకేనా, అదేవిధంగా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకే, తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దానికోసం కూడా డిస్కస్ అనేది చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోజిట్ నెంబర్స్. ఫస్ట్ కాంపోజిట్ కన్నా ముందు ప్రైమ్ నెంబర్స్ అనేది తెలుసుకుందాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమేమి ఉన్నాయి, లైక్ 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అన్నమాట. అంటే ఏంటి? ఓకే, సో 2 అనేది 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 2 అనేది ఏ టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది. 1 2s are 2, 2 1s are 2 అంటే 1 టేబుల్లో 2 టేబుల్లో కూడా వస్తుంది. అదేవిధంగా 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 3. 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 5. సో అదేవిధంగా 7 తీసుకుంటే 1 7 అని వస్తాయి. అంటే ఏంటి మేడం, సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి మేడం అనేసి అంటే, ఎప్పుడైతే ఒక నెంబర్ అనేదాన్ని తీసుకుంటే దానికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. ఏంటి, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అవి కూడా ఏంటండి, ఒకటి 1 అవ్వాలి, మరొకటి ఇట్ సెల్ఫ్ అవ్వాలి. ఇక్కడ కూడా ఒకటి 1 అవ్వాలి, మరొకటి ఇట్ సెల్ఫ్ అవ్వాలి. అలా ఎప్పుడైతే అవుతుందో ఆ నెంబర్నే మనం ఏమంటాము అంటే ప్రైమ్ నెంబర్స్ అంటామట. ఓకే, ప్రైమ్ నెంబర్స్ ఓకే. మరి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అంటే, సో లైక్ మనం ఎలా అంటే 4 అని, 6 అని, 8 అని ఇలా తీసుకుంటాం. మరి ఇవేంటి మేడం అంటే, సో సేమ్ ఇలానే ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. సో 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1 టేబుల్లో 4 వస్తుంది, తర్వాత 2 టేబుల్లో కూడా 4 వస్తుంది, 4 టేబుల్లో కూడా 4 వస్తుంది, అవునా? నెక్స్ట్ 6 అనేది 1 టేబుల్లో 6 వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో కూడా వస్తుంది. నెక్స్ట్ 8 ఏదైతే ఉందో 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 8 టేబుల్లో వస్తుంది. సో ఇక్కడ దీనికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏంటి, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి 1, మరొకటి ఇట్ సెల్ఫ్. ఇక్కడ చూస్తే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. సో ఇట్ సెల్ఫ్ తో పాటు మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అంటే ఎక్కువ 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్స్ ని ఏమంటాము అంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాము. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే దాన్నే మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ మనం ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యొక్క డెఫినేషన్ చూసుకుంటే, కాంపోజిట్ నెంబర్ ఈక్వల్ టు ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఏంటి, ఇక్కడ మనం కొన్ని కాంపోజిట్ నెంబర్స్ తీసుకున్నాం కదా, ఆ కాంపోజిట్ నెంబర్స్ ని మనం ఎలా రాసుకోవాలి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 తీసుకున్నాను. మనం నార్మల్గా 4 ఎలా రాసుకుంటాము, 4 into 1 అని రాసుకుంటాం, 4 into 1 అని రాసుకుంటాం. కానీ ఇదేంటి, 4 అనేది ఏంటి, ఒక కాంపోజిట్ నెంబర్ కాబట్టి అలా రాయకూడదు. దీన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే 2 into 2 అంటే ఎంత, 4. మరి 2 అనేది ప్రైమ్ నెంబరే కదా, సో ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ కింద ఈ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ 6 అనే దాన్ని మనం ఎలా రాస్తాము, 2 into 3గా రాస్తాం.
సో 2 అనేది ప్రైమ్ నెంబరే, 3 అనేది ప్రైమ్ నెంబరే. సో ఆ రెండిటి యొక్క ప్రోడక్ట్ నెంబర్ ఏంటి? కాంపోజిట్ నెంబర్ కింద రాస్తాం. సో దీన్ని ఏమంటాము? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఇంకొక నెంబర్ ఏం తీసుకుందాం? 8 ఉంది. సో 8ని మనం ఎలా రాసుకోవచ్చు? నార్మల్గా ఎలా రాసుకుంటాం? 2 ఇంటూ 4గా రాసుకుంటాం. 2 అనేది ఇక్కడ ప్రైమ్ నెంబరే, కానీ 4 అనేది ఏంటి? ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్ కాదు, మళ్ళీ కాంపోజిట్ నెంబరే. కాబట్టి ఆ 4ని మళ్ళీ ఏం చేస్తాము అంటే దానికి కూడా ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకుంటాం. సో 4ని ఎలా రాయొచ్చు? మళ్ళీ 2 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు. సో చూసారా, ఈ యొక్క పర్టికులర్ కాంపోజిట్ నెంబర్స్ అనే వాటిని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసాము. సో దాన్నే ఏమంటాము అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. సో ఇక్కడ వరకు అందరికీ క్లారిటీ కదా. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసి హెచ్ఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అదే విధంగా ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ హెచ్ఎఫ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం, అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఎల్సిఎం అనే దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో మధ్యలో ఒక లైన్ అనేది గీసుకుందాము హెచ్ఎఫ్ కి ఎల్సిఎం కి మధ్య. ఓకే, సో ఇక్కడ ఏంటి? ఎల్సిఎం. ఓకే, సో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే హెచ్సిఎఫ్ ఆఫ్ లైక్ ఏ నెంబర్ తీసుకుందాం? హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 అనే నెంబర్ తీసుకున్నాం. ఓకేనా? నార్మల్ గా మనం హెచ్సిఎఫ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? నార్మల్ గా మెథడ్ లోన హెచ్సిఎఫ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే 12 కి, ఓకే వేరే కలర్ అనేది యూజ్ చేద్దాం. సో 12 ఏదైతే ఉందో 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో రాసుకుంటాం. అంటే 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది, తర్వాత మళ్ళీ 12 టేబుల్లోనే వస్తుంది. అదేవిధంగా 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ రాదు, 5లో రాదు, 6 వస్తుంది, తర్వాత 9, 18 కదా. సో ఇవి వీటి యొక్క ఫ్యాక్టర్స్. ఇప్పుడు హెచ్ఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ముందుగా ఇందులోన ఏవైతే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏమేమి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1, 2, 3, 6. ఓకేనా? సో ఇది వద్దు, నార్మల్ గానే మనం మార్క్ చేద్దాము. ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 6 అనే ఉన్నాయి, రైట్? ఇందులో 6 అనేది 4 అనేది లేదు. 1, 2, 3, 6 అనేవి రెండిట్లో కూడా ఎలా ఉన్నాయి? కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ మనకేం కావాలి? హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. సో ఇక్కడ 1, 2, 3, 6లోన హైయెస్ట్ వాల్యూ అనేది ఏముంది? 6 అనేది ఉంది. కాబట్టి 6 అనేది దీని యొక్క హెచ్సిఎఫ్. సో 6 అనేది ఏంటి? హెచ్సిఎఫ్. ఓకే, హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 అంటే ఏంటి? 6. ఈ విధంగా నార్మల్ మెథడ్ లో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ మెథడ్ అనేది అందరికీ తెలుసు కదా. ఫ్యాక్టర్స్ అనేది రాసుకుని దానికి కామన్ ఏవైతే ఉన్నాయో కామన్ ఫ్యాక్టర్స్ అనే వాటిని ఫైండ్ అవుట్ చేస్తాం. అందులో హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లైక్ హెచ్సిఎఫ్ కింద రాస్తాం. ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఎలా చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ ఏముంది? 6 ఉంది, రైట్? సో 6. సో 6 అనేది, సో సారీ 6 కాదు, ఏంటది? 12 కదా. సో 12 అనేది ఉంది. 12 అనేది కాంపోజిట్ నెంబరా ప్రైమ్ నెంబరా? ప్రైమ్ నెంబర్ అనుకో డైరెక్ట్ గా అలాగే వదిలేస్తాము. కాంపోజిట్ నెంబర్ అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకోవాలి. సో రాసుకుందాం. 12 ఎలా రాసుకోవచ్చు? నార్మల్ గా 2 ఇంటూ 6 గా రాసుకోవచ్చు. మరి 6 అనేది మళ్ళీ కాంపోజిట్ నెంబరే కదా, కాబట్టి 6 కి బదులు 2 ఇంటూ 3 అని రాసుకుంటాం. సో ఇదేంటిది? 2 ఇంటూ 2 ఇంటూ 3. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 2 స్క్వేర్ ఇంటూ 3 గా రాసుకోవచ్చు, 3 గా రాసుకోవచ్చు. అవునా? అదే విధంగా 18 అనమాట. 18 కూడా కాంపోజిట్ నెంబరే కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 2 ఇంటూ 9 గా రాసుకోవచ్చు. 9 అనేది మళ్ళీ ఏంటి? కాంపోజిట్ నెంబరే. కాబట్టి 9 కి మళ్ళీ మనము ఎలా రాసుకుంటాం? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకుంటాం. అంటే 9 ని 3 ఇంటూ 3 గా రాసుకోవచ్చు. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3 స్క్వేర్ లా రాసుకోవచ్చు. ఏంటి? 2 ఇంటూ 3 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనము ఏం చేస్తాము అంటే, సో ఇక్కడ ఈ రెండిట్లోన కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి? ఈ రెండిట్లో కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 అనేది కామన్ ఫ్యాక్టరే, 3 అనేది కూడా కామన్ ఫ్యాక్టరే. ఏంటి? 2 అనేది కామన్ ఫ్యాక్టరే, 3 అనేది కూడా కామన్ ఫ్యాక్టరే. అయితే కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు 2లోన ఏది లీస్ట్ పవర్ ఉందో చూడాలి.
సో 2 అనేది కామన్ పవరే, నెక్స్ట్ 3 అనేది కూడా కామన్ ఫ్యాక్టరే. ఇక్కడ ఫస్ట్ 2లో ఏమి లీస్ట్ ఉంది? 2లో లీస్ట్ ఏముంది? పవర్ 1 అనేది లీస్ట్ పవర్, కాబట్టి దాన్ని తీసుకుంటాం. 2 ఓకేనా ఇంటూ 3లోనూ ఏం లీస్ట్ పవర్? 3లో కూడా 1 అనేదే లీస్ట్, కాబట్టి 3 తీసుకుంటాం. సో 2 into 3 అంటే ఎంత? 6. సో నార్మల్గా మనకి హెచ్ఎఫ్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. సో ఈ విధంగా కూడా మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది. అంటే మనం ఫస్ట్ ఏం చేస్తాము? కామన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చెక్ చేస్తాం? పవర్ చెక్ చేస్తాం. కామన్ ఫ్యాక్టర్ యొక్క పవర్ చెక్ చేస్తాము. ఏం పవర్ చెక్ చేస్తాము? లీస్ట్ పవర్ అనేది చెక్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఆ కామన్ ఫ్యాక్టర్స్ యొక్క లీస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం. ఇక్కడ రెండు కూడా కామన్ ఫ్యాక్టర్స్ అయ్యాయి కాబట్టి 2 తీసుకున్నాం. లేదు ఒకటే కామన్ ఫ్యాక్టర్ అయితే ఆ ఒక కామన్ ఫ్యాక్టర్ యొక్క లీస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్నే తీసుకుంటాం. ఓకేనా? హెచ్ఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అర్థమైందా? అదే విధంగా ఎల్సిఎం అనేది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో నార్మల్గా ఎల్సిఎం అనేది మనం నార్మల్గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఎల్సిఎం సేమ్ ఇవే తీసుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 12, 18 అంటే నార్మల్గా ఏం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఇక్కడైతే కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఇక్కడ మల్టిపుల్స్ అనేవి తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? మల్టిపుల్స్ అనే వాటిని తీసుకుంటాం. మల్టిపుల్స్ అంటే లైక్ 12 యొక్క మల్టిపుల్స్ ఏంటి అంటే 12 టేబుల్లో ఏమేమి వస్తాయి? 12 1s 12, 12 2s 24, 12 3s 36, 12 4s 48 అండ్ సో ఆన్ ఇలా అవుతుంది. నెక్స్ట్ 18 టేబుల్లో మల్టిపుల్స్ ఏంటి? 18 1s 18, 18 2s 36, తర్వాత 18 3s ఐ థింక్ 54 కదా. సో ఈ విధంగా అండ్ సో ఆన్ ఇలా రాస్తాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ మనకి ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకున్నాం. ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్, ఇందులోన ఏ మల్టిపుల్ అనేది కలిసింది? ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 36 ఉంది, ఇంకా అలా సో ఆన్ వెళ్తే చాలా మల్టిపుల్స్ రావచ్చు, కానీ అవన్నిటితో మనకు అవసరం లేదు. ఏదైతే ఫస్ట్ మల్టిపుల్ వస్తుందో, ఫస్ట్ కామన్ మల్టిపుల్ ఏదైతే ఉందో అదే మనకి ఏమవుతుంది అంటే ఎల్సిఎం అవుతుంది. సో ఎల్సిఎం వాల్యూ ఎంత? 36. ఇది నార్మల్గా ఫైండ్ అవుట్ చేసే ప్యాటర్న్ అనమాట. నార్మల్గా ఎల్సిఎం ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో యూజ్ చేసి అంటే సో సేమ్ ఇక్కడ కూడా 12 18 కాబట్టి ఇలాగే చేస్తాం. ఏంటి? దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకుంటాము. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకుంటే మనకి ఏమేమి వచ్చాయి? 2² ఇంటూ 3⁻1, అదేవిధంగా 2⁻1 ఇంటూ 3² వచ్చింది. ఇలానే కదా వచ్చింది. ఇక్కడ ఏం చేసాము? ఏదైతే కామన్ ఫ్యాక్టర్ ఉందో వాటికి మాత్రమే ఏదైతే లీస్ట్ పవర్ ఉందో అది తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేదు, కానీ ఇక్కడ నీకు ఇంటూ 5 ఉంది. ఇది నీకు కామన్ ఫ్యాక్టర్ కాలేదు, 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అవ్వలేదు. సో ఇక్కడ నువ్వేంటి? 5 అనేది కన్సిడర్ చేయవు. ఓన్లీ 2లోనో 3లో ఏవైతే లీస్ట్ ఉన్నాయో అవే కన్సిడర్ చేస్తావు. కానీ ఇక్కడ నీకు ఒకవేళ 5 అనేది ఉంటే నువ్వు 5ని కూడా కన్సిడర్ చేస్తావు. అది నీకు కామన్ ఫ్యాక్టర్ అయినా అవ్వకపోయినా నువ్వు 5 అనేది అందులో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి నువ్వు దాన్ని కన్సిడర్ చేస్తావు. సో 5 అంటే అక్కడ నీకు ఆ నెంబర్ అనేది అందులో ఇన్వాల్వ్ అయితే చాలు, అది కామన్ ఫ్యాక్టర్ అయినా అవ్వకపోయినా దాన్ని నువ్వు కన్సిడర్ చేస్తావు. ఓకేనా? హెచ్ఎంకి ఎల్సిఎంకి డిఫరెన్స్ ఏంటో అర్థమైందా? హెచ్ఎంకి ఎల్సిఎంకి డిఫరెన్స్. ఓకేనా? సో ఇక్కడ నీకు కామన్ ఫ్యాక్టర్ అయితేనే లీస్ట్ పవర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నీకు కామన్ ఫ్యాక్టర్ అయినా అవ్వకపోయినా గ్రేటెస్ట్ పవర్ అనేది తీసుకోవాలి. ఏంటి? సో ఇక్కడ నీకు ఇక్కడ ఏంటి? 2 ఉంది, 3 ఉంది. ఒకవేళ 5 కూడా ఉందనుకో 5ని కూడా తీసుకుంటాం. సో ఇప్పుడు మనం దీంట్లో నుండి ఏమని తీసుకుంటాం మనం నార్మల్గా? సో ఏంటి? గ్రేటెస్ట్ పవర్. ఇక్కడ లీస్ట్ పవర్ అనేది ఎల్సిఎం లో గ్రేటెస్ట్ పవర్. సో 2 ఇక్కడ 2 ఫ్యాక్టర్ లో గ్రేటెస్ట్ పవర్ ఏంటి? 2 అంటే 2² ఇంటూ 3లోని గ్రేటెస్ట్ పవర్ ఏంటి? 3². ఒకవేళ నీకు ఇక్కడ ఇంటూ 5 అని ఉందనుకో సో ఇక్కడ కూడా ఇంటూ 5. నీకు అది కామన్ ఫ్యాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ గ్రేటెస్ట్ పవర్ 1 ఉన్నా కూడా నీకు అందులోన ఈ యొక్క పర్టికులర్ దాంట్లో అది ఇన్వాల్వ్ అయింది కాబట్టి నువ్వు ఆ వాల్యూ తీసుకుంటావు, కానీ ఇక్కడ అలా తీసుకోము. సో అర్థమైందా డిఫరెన్స్ ఏంటి అని గుర్తుపెట్టుకోండి. ఓకే? ఇక్కడ సో ఈ వాల్యూస్ ఏంటి? 2² వాల్యూ అంటే 4 ఇంటూ 3² వాల్యూ అంటే 9. సో 4 9s లేదంటే 9 4s వాల్యూ ఎంత? 36.
సో ఇక్కడ ఎల్సిఎం వాల్యూ ఎంత వచ్చింది 36. ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది 36 వచ్చింది. సో చూసారా నార్మల్ మెథడ్ లో అయితే ఎలా చేస్తాము, అదేవిధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేదాన్ని యూజ్ చేసుకొని మనం హెచ్ఎఫ్ అనేదాన్ని ఎల్సిఎం అనేదాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి ఆల్ ఫ్యాక్టర్స్ ఏంటి ఆల్ ఫ్యాక్టర్స్ గ్రేటెస్ట్ పవర్ ఏంటి గ్రేటెస్ట్ పవర్. అక్కడ కామన్ ఫ్యాక్టర్ మాత్రం ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ యొక్క లీస్ట్ పవరే తీసుకుంటాం. అక్కడ ఆల్ ఫ్యాక్టర్స్ నీకు అది కామన్ అయినా లేకపోయినా ఆల్ ఫ్యాక్టర్స్ యొక్క గ్రేటెస్ట్ పవర్, లీస్ట్ పవర్ కాదు గ్రేటెస్ట్ పవర్ అనే దాన్ని కన్సిడర్ చేస్తాం. సో అర్థమైందా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, అదేవిధంగా హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి, నార్మల్ మెథడ్ లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసుకొని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. అర్థమైంది కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.